హాయ్ నమస్తే, వెల్కమ్ టు మాతంగి కిచెన్. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి అలాగే ఎముకలు బలంగా ఉండడానికి ఎన్నో రకాల పోషకాలతో కూడిన ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని చేస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి రోజుకి ఒకటి చొప్పునిస్తే చాలండి, వాళ్ళు చాలా బలంగా తయారవుతారు. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు వేరుశెనగ గుళ్ళను వేసుకోండి. ఈ వేరుశెనగ గుళ్ళలో హై రిచ్ ప్రోటీన్ ఉంటుందండి. మనం ఇది రోజు తీసుకోవడం వల్ల ప్రోటీన్ లోపం లేకుండా ఉంటుంది. ఈ వేరుశెనగ గుళ్ళని లో ఫ్లేమ్లో వేపించుకోండి. ఇది కొంచెం సగం వరకు వేగిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు బాదం పప్పుని అలాగే మరో 1/2 కప్పు వరకు జీడిపప్పుని వేసుకోండి. బాదం పప్పులో విటమిన్ ఇ అండ్ ఏ రెండు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల కంటి చూపుకి అలాగే స్కిన్ గ్లోకి అలాగే జ్ఞాపక శక్తికి కావలసిన పోషకాలన్నీ ఈ బాదం పప్పు ద్వారా మనకు అందుతాయి. అలాగే జీడిపప్పులో కూడా మంచి కొలెస్ట్రాల్ అనేవి ఉంటాయి. వీటిలన్నిటిని కూడా ఇలా లో ఫ్లేమ్లో బాగా వేపించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని వీటిని కొంచెం చల్లారనివ్వండి. ఇక్కడ చూపిస్తున్నట్టు నెయ్యి ప్లేట్లో పడకుండా పప్పులను మాత్రమే వేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని 1/2 కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్, మరో 1/2 కప్పు వరకు పంప్కిన్ సీడ్స్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పిస్తా పప్పు వేసుకోండి. పిల్లల్లో కంటి సమస్యలు రాకుండా ఉండటానికి విటమిన్ ఏ అన్నది సన్ఫ్లవర్ సీడ్స్లో ఎక్కువ ఉంటుందండి. అలాగే పంప్కిన్ సీడ్స్లో హై రిచ్ ప్రోటీన్ ఉంటుంది. ఇలా మనం వేసుకున్న సీడ్స్ సగం వరకు వేగిన తర్వాత చివరిలో తెల్ల నువ్వుల్ని 1/2 కప్పు వరకు వేసుకోండి. ఈ నువ్వుల్లో హై రిచ్ కాల్షియం ఉంటుందండి. ఇది పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా బాగా వేపించుకున్న వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా చల్లారి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, వేరుశెనగ గుళ్ళని కూడా వేసుకుని వీటిని కూడా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు చిన్నగా ముక్కలుగా తగులుతూ రుచి అన్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయిలోకి 1 కప్పు వరకు బెల్లం తురుముని తీసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు వాటర్ వేయండి. ఈ బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ ఉండాలి. దీనిలోనే 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఈ బెల్లం కరిగి మనకి కొంచెం లేత తీగ పాకం రావాలి. చూస్తున్నారు కదా, ఇలా లేత తీగ పాకం రాగానే ఫ్లేమ్ని స్లోలో పెట్టుకుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పొడులన్నీ కూడా ఇలా కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇవి వేసేటప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా స్లోలో పెట్టుకుని అప్పుడు ఈ పొడులు వేసుకోండి. ఇదంతా కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే ఇదంతా దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారి పెట్టుకోండి. ఇది చల్లారే కొద్దీ ఇంకా గట్టిపడుతూ ఉంటుంది. బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను బెల్లంతో రెడీ చేశాను. అయితే డయాబెటిక్ ఉన్న వాళ్ళు దీన్ని ఖర్జూరంతో లేదా కొంచెం తేనె వేసుకుని కూడా ఈ విధంగా చుట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో రౌండ్ బాల్ కింద చుట్టుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.